బలిష్టమైన చేతుల కింద మనం దీన మనసులుగా ఉండాలి. తర్వాత అట్ ద సేమ్ టైం మనం ఏం చేయాలంటే ఆయన మనం సంపూర్తిగా ఆరాధించేవారుగా, ఆయన పట్ల మనం మంచి విశ్వాసాన్ని కలిగి ఉండేవారుగా ఉండాలండి. విశ్వాసం అనేది ఎలా చేయాలంటే ఇప్పుడు కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. అట్ ద సేమ్ టైం వాక్యానుసారమైన జీవితాన్ని ఇమ్మని మనం దేవుని కోరుకునే వరకు మనం ఉండాలండి. అందుకని అంటున్నారన్నమాట, దయగల వారి పట్ల నేను దయ చూపించేవాడిగా ఉంటాను అని అంటున్నారు. అంటే నా ప్రేమ సోదరా, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు దయను మనం వివేకంగా ధరించుకునేవారికి ఉండాలండి. తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి పంపించి మన యొక్క పనికిమాలిన పాపాల కొరకు ఆయన తన కుమారుణ్ణి విడిచిపెట్టేసకండి. ఆయన విడిచిపెట్టి మన కొరకు ఆయన శిలువ మరణ బలియాగాల ద్వారా మనకి రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించారు. అందుకని ప్రేమ సోదరా, ఇప్పుడు కూడా మనం అనేక మందికి యేసుక్రీస్తు ప్రభువు ఏ విధంగా అయితే సహకారిగా ఉన్నారో అటు రీతిగా మనం కూడా ఆ విధంగా సహాయం చేస్తూ క్రైస్తవ బిడ్డల వల్లే మనం ప్రేమను గౌరవాన్ని కలిగి ఉండేవారుగా ఉందాం. గాడ్ బ్లెస్ యు ఆల్.